బిన్ నాలి షాప్. అది తెలిసి అప్పట్లో మోడలింగ్ అంటుంది అంతా. చూద్దాం, ఫస్ట్ టైం నా బైక్ని నేను ఫెరీలో వేయడం. అవునవును, అంచుల్ టికెట్ ఎగిరిపోయింది. నమస్తే, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఫైనల్లీ మనమైతే కొచ్చిలో ఉన్నాం. కొచ్చిలో ఈ ఆర్ట్ ఫెస్టివల్ అనేది ఎవ్రీ 2 yearsకి ఒకసారి వస్తుందంట. చాలా పెద్దది ఇది, లైక్ ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇది, ఆర్ట్ ఫెస్టివల్. చాలా మంది ఆర్టిస్టులు వస్తారు. నేను కూడా ఫస్ట్ టైం పోతున్నా. మన తెలుగు వాళ్ళు ఎవరు ఈ వీడియో దీనిపైన ఎవరు కవర్ చేయలేదు. సో లక్కీలీ నాకు ఇది ఆపర్చునిటీ అనుకోవాలి. నేను అంశులు అయితే పోతున్నాం. మనకి జస్ట్ ఒక 24 minutes. అది ఎట్లా అంటే ఫోర్ట్ కొచ్చికి ఆపోజిట్ లోనే ఉంటది. మనం ఎక్కడైతే చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయో దాని పక్కనే అది ఫస్ట్ కవర్ చేసుకొని మనం చూడాల్సిన ప్లేసెస్ కూడా చూపిస్తా. అసలు ఏంటిదో చూద్దాం. నేను కూడా ఫస్ట్ టైం పోతున్నా. అండ్ మనం ఇప్పుడు కొచ్చిలో రూమ్ తీసుకున్నాం. నిన్న కామికాన్ పోయినాం కదా, కామికాన్ పోయేసి వచ్చిన తర్వాత అది వేరే రూము. అండ్ మళ్ళీ ఇప్పుడు ఫోర్ట్ కొచ్చికి దగ్గరలో తీసుకున్నాం. అది ఎట్లా అంటే ఎర్నాకుళం అవతల నిన్న తీసుకున్నారు. ఇది వచ్చేసి ఫోర్ట్ కొచ్చి కాడ ఆఫ్ సీజన్ కాబట్టి తక్కువ ప్రైస్ దొరికింది. ఎంత పడ్డది ప్రైస్? 1800. అండ్ ఇదంతా లగేజ్ ఇక్కడ సైడ్ పెట్టేసిన. ఈ హోటల్లో నాకు నచ్చింది ఏంటంటే చాలా స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీ ఉన్నారు. లాండ్రీ ఉన్నది, అంతా బాగున్నది. ఇన్ కేస్ మీరు వస్తే ఈ హోటల్ ట్రై చేయండి. కింద లింక్ డిస్క్రిప్షన్ లో పెడతా. కొంచెం వేడిగా ఉన్నది కాబట్టి టీ షర్ట్ వేసుకొని పోతున్నా. ఇక్కడ కొంచెం హ్యూమిడిటీ అట్లా ఉన్నది, అందుకనే మంచి టీ షర్ట్, మంచి లూజ్ పాయింట్ వేసుకొని పోతున్నా. వీలైతే నైట్ కానీ రేపు కానీ ట్రై చేస్తాం. వాటర్ మెట్రో కూడా మీరు ఒకవేళ వస్తే ట్రై చేయండి. అది చాలా బాగుంటుంది అంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అది కూడా. అండ్ ఇప్పుడు మేమైతే బైక్ పైన పోతున్నాం. ఎందుకంటే బైక్ పైన మేము పోయి ఆర్ట్ ఫెస్టివల్ కవర్ చేసి అండ్ ఫోర్ట్ కొచ్చి అండ్ పక్కన కొన్ని ఉన్నాయి లైక్ చైనీస్ ఫిషింగ్ అన్ని కవర్ చేయాలి. అందుకని బైక్ పక్కా ఉండాలని చెప్పేసి తీసుకుపోతున్నాం. అండ్ క్లైమేట్ కూడా చాలా హాట్ ఉంది. మేము నడుచుకుంటే ఎంత కవర్ చేయాలంటే షర్ట్ ఇప్పుడు ఏదైతే వేసుకునేది అంత తడిచిపోతుంది. ఇది అంశుల్ మనోడు మామూలుగా తయారయ్యేస్తుండు. కొంచెం మీకు నేను కనిపిస్తాయి కాబట్టి కొంచెం మంచిగా ఉండాలని చెప్పేసి నేను ఇంత మంచిగా తయారై వస్తున్నా. ఇదే మనం ఉంటున్న హోటల్, ద కాసా ట్రీబో. చాలా బాగుంది హోటల్. అండ్ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీ ఉన్నారు. ఇన్ కేస్ మీరు ఈవీ కార్ మీద వస్తే ఈవీ ఛార్జింగ్ కూడా ఉంది. అక్కడిక్కడ పెట్టుకోకుండా అవసరం లేదు. ఇప్పుడు ఒకటి టాటా కార్ ఛార్జింగ్ పెడతారు. అండ్ కింద పార్కింగ్ ఉంది మంచిగా. యా, ఫైనల్లీ మనం పోతున్నాం. స్ట్రీట్స్ అయితే సూపర్ ఉన్నాయి. అసలుకి చూపిస్తాం మీకు. ఇక్కడ అది ఏమంటారు, వాటర్ మెట్రో కూడా ఉంటుంది. కనిపిస్తే చూపిస్తాం మీకు. ఏమైంది సడన్ గా ఆపేసిన? వెనకాల స్కూటీ వాడు గుద్దేటాడు. కళ్యాణ్ సిల్క్ అంట, పెద్దగా ఉంది అసలుకి షాప్. కొచ్చిలో మనకి మెట్రో కూడా ఉన్నది. వాటర్ మెట్రోనే కాకుండా ఏమంటారు నార్మల్ మెట్రో కూడా ఉన్నది. నాకైతే నచ్చింది. కొచ్చి బాగుంది అసలుకి. చాలా డెవలప్ ఉంది. ఇక్కడ ట్రాఫిక్ కూడా ఏమంటారు రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు వీళ్ళు. కొంచెం వేడిగా ఉంది. నేను నార్మల్గా టీ షర్ట్ వేసుకొని వచ్చినా కానీ కూడా ఆ వేడి అనేది ఫీల్ అవుతున్నా నేను. హ్యూమిడిటీ ఎక్కువ ఉంది. సముద్రం పక్కనే కదా. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకుంటారు. ఇక్కడ ఒక్కళ్ళు ఉన్న వాళ్ళు కూడా పిలియన్స్ కూడా హెల్మెట్ పెట్టుకుంటారు. నాకు బాగా నచ్చింది. ఇక్కడనే కాదు, నేను కేరళ నార్త్ నుంచి సౌత్ దాకా వచ్చినా కదా. ఇప్పుడు ఇది నాకు తెలిసి మిడిల్ అట్టుంది కొచ్చి. స్టార్టింగ్ నుంచి ఇక్కడ దాకా నేను చూసిన పిలియన్స్తో సహా హెల్మెట్ పెట్టుకుంటారు. స్టేట్ మొత్తం అసలుకి మంచిగా ట్రాఫిక్ రూల్స్, సివిక్ సెన్స్ అన్నీ చాలా బాగున్నాయి. నీకు అసలు ఒక్కడు కూడా ఊపాడు హెల్మెట్ లేకుండా. ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకునే ఉంటారు. ఇన్ కేస్ వీడియోలో అవుపిస్తే కింద కామెంట్ చేయండి, మీకు ఎవరైనా వితౌట్ హెల్మెట్ అవుపిస్తే. అసలు అవుపియరు. ఇప్పుడు మనం ఫోర్ట్ కొచ్చికి పోవాలంటే వాటర్ మెట్రో త్రూ వెళ్ళొచ్చు. అండ్ ఫెరీ కూడా యూజ్ చేయొచ్చు. అది ఇంకా చాలా షార్ట్. అది జస్ట్ 14-15 minutesలోనే పోతాం మన హోటల్ కానించి. కానీ మేము బైక్ తీసుకుపోతున్నాం కాబట్టి 30 minutes పడుతుంది. ఫోర్ట్ కొచ్చి పోనీకి రోడ్ వే కూడా ఉన్నది. అది చుట్టూ తిరిగి పోవాలి. ఇప్పుడు అదే చేస్తున్నాం. ఇప్పుడు చుట్టూ తిరిగి పోతున్నాం. లేదు బైక్ అవసరం లేదనుకుంటే మంచిగా వాటర్ మెట్రో యూజ్ చేసుకోవచ్చు. 15-16 minutesలో వెళ్ళిపోతారు. నడుచుకుంటూ పోయి ఆడ స్టేషన్ ఉంటుంది, మెట్రో స్టేషన్. ఆడ వాటర్ మెట్రో ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. ఇగో ఇదొక చిన్న రివర్ కాదు, పెద్ద రివరే ఇది. ఈ పెద్ద రివర్ సముద్రంలో కలుస్తుంది. ఎటు చూసినా రివర్లా అవుపిస్తాయి మీకు. కొచ్చి ఎటు పోయినా ఎటు దాటినా అగో అక్కడ చిన్న పోర్ట్ ఏరియా ఉంది. అదంతా చిన్న పోర్ట్ ఏరియా. అది ఇండియన్ నావీ షిప్స్ ఉన్నాయి. ఇంకా కొన్ని వేరే షిప్స్ కూడా ఉన్నాయి. ఓ పక్కనే వెనకాల వస్తుంది చూడ, అది నావీ బస్. అది నావీ షిప్స్ అండ్ సమ్ అదర్ షిప్స్ అయ్యి భలే ఉన్నాయి అసలుకి.
అండ్ ఇటు చూడండి కొన్ని చిన్న చిన్న రిసార్ట్స్ ఉన్నాయి, టూరిస్ట్ బోట్స్ ఉన్నాయి, చాలా బాగుంది. నాకు తెలిసి మళ్ళీ మనం అటు సైడ్ బ్రిడ్జ్ అవుపిస్తుంది కదా, అటు సైడ్ బ్రిడ్జ్ ఎక్కుతాం అట్టుంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఒక చిన్న రైల్వే క్రాసింగ్ ఉంది, బ్యాక్ సైడ్ రైల్వే క్రాసింగ్ చేసిన. అండ్ ఈ పక్కన రైట్ సైడ్ ఉన్నాయి చూడు ఈ ట్రాక్స్, ఈ రైల్వే ట్రాక్స్ నాకు తెలిసి గూడ్స్ ట్రైన్స్ కోసం అట్టుంది. ఇక్కడ సంథింగ్ ఎక్కడనో గూడ్స్ సప్లై జరుగుతుంది అటుంది. ఇక్కడ హార్బర్ బ్రిడ్జ్ అంట, హార్బర్ బ్రిడ్జ్ ఎక్కుతున్నాం ఇప్పుడు మనం. బాగుంటుందంట ఈ బ్రిడ్జ్, చూద్దాం. నేను చెప్తుంది కదా నేను అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఈ బ్రిడ్జ్ ఎక్కుతామని, సో ఎక్కేసినాం ఫైనల్లీ. ఇదే పెద్ద రివర్ ఇది. అక్కడ నాకు తెలిసి ఫిషింగ్ బోట్స్ అట్టుంది. అటు సైడ్ ఏమో ఆ బ్రిడ్జ్ సైడ్ రైట్ సైడ్ ఏమో మనకి మొత్తం నావెల్ షిప్స్ అవి ఉన్నాయి, అండ్ కొన్ని చిన్న చిన్న బోట్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ మొత్తం అంతా ఫిషింగ్ బోట్స్ ఉన్నాయి. చాలా బాగుంది. ఆ బ్రిడ్జ్ కొంచెం పెద్దగా ఉంది, ఈ బ్రిడ్జ్ కొంచెం చిన్నగా ఉంది. నాకు ఎందుకో ఈ బ్రిడ్జ్ షేక్ అవుతున్నట్టు అనిపిస్తుంది బ్రో. చాలా బాగుంది. కొచ్చి స్ట్రీట్స్ రోడ్స్లో తిరుగుతున్నాము. రోడ్స్ చూడండి అసలుకి హైవే లెక్క నీట్గా ఉన్నాయి. ఎటు పోండి కేరళ రోడ్స్ అయితే చాలా నీట్గా ఉంటాయి. ఆ కర్వ్స్ ఒకటే ఉంటాయి, మన వాళ్ళు అయితే ఆ కర్వ్స్ ఎంజాయ్ చేస్తారు. కానీ కేరళ వాళ్ళకి ఆ కర్వ్ రోడ్స్ ఏమంటారు, అంత మంచి రోడ్స్ కావంటారు వీళ్ళు, వాళ్ళకంత నచ్చవు ఈ కర్వ్ రోడ్స్. కానీ రోడ్స్ అయితే ఒక్కటి కూడా పాతోలు ఉండదు. చూడండి అసలు ఒక్క పాతోలు దొరకదు కేరళలో. మీరు ఎటు పోండి కేరళలో, చిన్న విలేజ్ పోండి, సిటీ పోండి. నాకు తెలిసి సిటీలోనే మీకు ఇంకా మెయింటెనెన్స్ కన్స్ట్రక్షన్స్ అవి జరుగుతాయి, కానీ విలేజ్లో అయితే నీట్గా ఉంటాయి రోడ్స్. విలేజ్లో స్ట్రీట్స్లో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో స్ట్రీట్స్. కేరళలో రోడ్స్, ఈ పక్క పక్కన బిల్డింగ్స్, హౌసెస్ అన్నీ బ్యూటిఫుల్ ఉంటాయి. కానీ ఈ రోడ్స్కి మ్యాచ్ కానీ ఒకటే థింగ్ నాకైతే అనిపించింది, ఈ బస్సులే ఓల్డ్ ఏమంటారు పాత బస్సులు లెక్క ఉన్నాయి. అంత పాత బస్సులు నడిపిస్తారు వీళ్ళు. కొంచెం మంచి బస్సులు నడిపిస్తే సిటీ ఇంకా మంచిగా ఉంటుంది కేరళ. అన్ని పాత బస్సులు, ప్రైవేట్ బస్సులు ఉంటాయి, అవి కూడా అంతా ఇట్లా కలర్ఫుల్గా జిగేల్ అని ఇట్లా మెరుస్తుంటాయి. చేసినాం మనము. ఇక్కడనే ఆర్ట్ ఫెస్టివల్ జరుగుతుంది, అండ్ చాలా మంది ఫారినర్స్ చాలా మంది వస్తారు. అండ్ ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రీ. ఇట్లా చాలా ఉన్నాయి ఇట్లా ఆర్ట్ ఫెస్టివల్ డిఫరెంట్ ప్లేస్లలో జరుగుతున్నాయి. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రీ అన్నట్టు. ఆస్పిన్ వాల్ హౌస్ అంటే ఇది. లోపట్లో పోయి చూపిస్తాం మీకు. ఇప్పుడే మనము లోపట్లోకి ఎంట్రీ అయినాం. మండే రోజు ఇక్కడ ఫ్రీ ఎంట్రీ అయితే దొరికింది. అండ్ ఇది వచ్చేసి లోపట్ల, అండ్ ఇక్కడ మలయాళంలో రాసింది బినాలే ఫెస్టివల్ ఆర్ట్ సంబంధించింది. మనకు అది తెలియదు ఏం రాసిరో అక్కడ. లోపట్లో పోయి క్లియర్గా మీకు చూపిస్తే ఏమేమి ఉన్నాయో. బిన్ నాలి షాప్. లోపల షాప్ చూసిరు కదా, కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. అన్నీ ఏంటంటే హ్యాండ్ క్రాఫ్ట్, లైక్ రీసైకిల్డ్ థింగ్స్ తోటి చేసిరు ఐటమ్స్. అన్నీ చాలా బాగున్నాయి ఐటమ్స్, అన్నీ హ్యాండ్ క్రాఫ్టెడ్ అయ్యి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కొచ్చి బినాలే అంటే ఏంటిది? కొచ్చి ముజారిస్ బినాలే అనేది ఇండియాలో బిగ్గెస్ట్ కాంటెంపరీ ఆర్ట్ ఫెస్టివల్. ఎవ్రీ 2 years కి ఒకసారి జరుగుతుంది. అండ్ ఆర్టిస్ట్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇక్కడికి వస్తారు. డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ స్టోరీస్ అన్నీ కలిసి ఒక ఎమోషనల్ ఆర్టిస్టిక్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తాయి. ఇదే ప్లేస్ ఫోర్ట్ కొచ్చి. అండ్ అంటే చైనీస్ ఫిషింగ్ ఏరియా అది. అండ్ చిన్న షిప్ పోతుంది ఇక్కడ, అక్కడ వెళ్తుంది చూడు, అదే వాటర్ మెట్రో. మనం ఈరోజు ట్రై చేస్తాం. అండ్ ఇట్లా బోట్స్ కూడా నడుస్తున్నాయి ఇక్కడ, చిన్న చిన్న బోట్స్. డైరెక్షన్ అడుగుతున్నాం మా మనోజీ, సచ్ అ గుడ్ టూరిస్ట్. 2012లో స్టార్ట్ అయిన ఈ బినాలే ఆర్టిస్ట్ బోస్ కృష్ణమాచారి అండ్ రియాజ్ కొమ్ము అనే ఇద్దరి విజన్ తో క్రియేట్ అయింది. బోస్ కృష్ణమాచారి, రియాజ్ కొమ్ము వాళ్ళ ఐడియా ఏంటంటే ఆర్ట్ అనేది ఓన్లీ రిచ్ పీపుల్ గ్యాలరీస్ లో ఉండకూడదు, కామన్ పీపుల్స్ కి కూడా యాక్సెసిబుల్ ఉండాలి అని. అందుకే ఓల్డ్ బిల్డింగ్స్ లో కొలోనియల్ స్ట్రక్చర్స్, వేర్ హౌసెస్, స్ట్రీట్ స్పేసెస్ వాటిని ఆర్ట్ వెన్యూ లాగా మార్చేశారు. డిఫరెంట్ ఆర్ట్ ఫొటోస్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇది ఫొటోస్ అట్టున్నా తెలిసి, మరి అప్పట్లో అట్టుంది, అప్పట్లో ఫోటో అట్టుంది, చాలా బాగుంది. అది తెలిసి అప్పట్లో మోడలింగ్ అట్టుంది ఇదంతా నాకు తెలిసి. ఇక్కడ కొన్ని ఫొటోస్ ఉన్నాయి, ఏమో ఎవరో నాకు తెలియదు. మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఫోటో రిలేటెడ్ ఏదైనా రాసి పెడితే కింద మనకు అర్థమవుతుంది.
కానీ ఏం రాసి పెట్టలేదు. అండ్ బయట చిల్లవనేకి ఇది ఒక వ్యూ పాయింట్. ఏ పరదాలు లెక్క ఉన్నాయి చూడండి, భలే ఉన్నాయి అసలుకి. బ్లాంకెట్ మరి ఏంటి అవి పరదాలు లెక్క ఉన్నాయి, భలే ఉన్నాయి. ఎన్ని డిఫరెంట్ హ్యాండ్ పెయింటింగ్ అంటే హ్యాండ్ పెయింటింగ్ భలే ఉన్నాయి. ఇక్కడ చిన్న టీవీ పెట్టిరు, ఇక్కడ భలే ఉంది ఇది. టీవీ కూడా మ్యూజిక్ కూడా వస్తుంది. వాళ్ళు లోపట్లో పెట్టిరు టీవీ. ఇలా కల్చర్ వీడియో అట్టుంది, లైక్ కొబ్బరితోటి తాడు చేయడం, పెయింటింగ్ ఇది కూడా అట్టుంది. పెయింటింగా పెయింటింగ్. ఇదేదో స్టిక్స్ తోటి ఉన్నాయి డిజైన్, చాలా భలే ఉంది ఇది. ఏం డిజైన్స్ భలే ఉన్నాయి అసలుకి. ఏం డిజైన్స్ బ్రో ఏం డిజైన్స్? ఇది క్లాత్ పైన ఉన్నది. Cloth. So, in this they made small squares and then sew through them. ఏంది చెప్పు, ఏంది ఏదో భలే ఉన్నది. క్లాత్ పైన చిన్న చిన్న స్క్వేర్స్ ఇంకా లైన్స్ చాలా భలే ఉన్నాయి డీటెయిల్గా. అండ్ ఇక్కడ చిన్న స్టోన్ ఆర్ట్ వర్క్స్ అంతా డిఫరెంట్ ఏంటియో ఉన్నాయి అసలు ఇక్కడ. The background is white carpet, stars in black color pictures. ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తుండే అంశంలో ఒకసారి. ఏంటంటే యాక్చువల్లీ నార్మల్గా బ్లాక్ పైన వైట్ స్టార్స్ ఉంటాయి కదా, ఇదేమో వైట్ పైన బ్లాక్ స్టార్స్ ఉన్నాయి, చాలా బాగుంది. అండ్ ఇక్కడ అవుట్ఫిట్ ఏదో బాగుంది. అండ్ ఇక్కడ కూడా ఏమో డిఫరెంట్ మెటీరియల్స్ యూజ్ చేసి ఇది ఒక చిన్న ఆర్ట్ వర్క్, స్టోన్ వర్క్. ఇది భలే ఉన్నాయి స్టోన్ వర్క్. ఇది అంటుంది నాకు తెలిసి. ఇక్కడ నుంచి ఇరిగిపోయిన పీసెస్ ఇక్కడ పెట్టారు. ఇది కిరీటమో మరి ఏందో మరి. ఇది ఫోటో కూడా ఉంది. ఏదైతే ఈ ఆర్ట్ గ్యాలరీ ఏదైతే ఉందో ఇదంతా ఒకే ప్లేస్లో పెట్టలేము కదా. డిఫరెంట్ ఆర్ట్స్ ఉన్నాయి కాబట్టి, స్పేస్ ఉండదు కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల డిఫరెంట్ కాంప్లెక్స్లలో పెట్టిర్రు. ఇప్పుడు ఏదైతే వచ్చినామో ఆస్పిన్ వాల్ హౌస్ మెయిన్ అది. దాని తర్వాత ఇక చిన్న గ్యాలరీస్ లైక్ ఐరన్ ఆర్ట్ అండ్ స్పేస్ గ్యాలరీ అట్లా డిఫరెంట్ గ్యాలరీస్ అని కొన్ని చోట్లలో పెట్టారు. ఇప్పుడు మేము పెప్పర్ హౌస్ అనే గ్యాలరీకి పోతున్నాం, చూడాలి ఎట్లుంటుందో అది. అండ్ ఇది చాలా ఫేమస్ అండ్ మోస్ట్లీ ఎవరు వస్తారేమో అనుకున్నా, అండ్ చాలా మంది వస్తారు చూస్తారు. అండ్ పక్కనే ఉన్నాయి ఇంకో గ్యాలరీస్ కూడా, మరి అంత దూరం ఏం కాదు, వాకబుల్ డిస్టెన్స్. ఒకసారి వచ్చి ఎక్స్ప్లోర్ చేయండి. ప్రతిదీ డిఫరెంట్ ఐటమ్స్ తోటి ఒక్కొక్కటి ఆర్ట్ తయారు చేసేది చాలా బాగుంది, అది మంచిగా అనిపించింది నాకు. ఇక్కడ మీరు చూసే ఆర్ట్ నార్మల్ గా అర్థమయ్యే టైప్ కాదు. కొన్ని ఆర్ట్ వర్క్స్ ఫస్ట్ గ్యాలరీస్ లో స్ట్రేంజ్ గా ఉంటాయి, కొన్ని కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి, కానీ ప్రతి ఆర్ట్ వర్క్ వెనకాల ఒక డీప్ మీనింగ్ ఉంటది. సమ్ ఆర్ట్ వర్క్స్ టాక్స్ అబౌట్ వార్, ఐడెంటిటీ, హ్యూమన్ ఎమోషన్, ఎన్విరాన్మెంట్, పాలిటిక్స్, లోన్లీనెస్, ఫ్రీడమ్, మిగ్రేషన్ ఆర్ ఈవెన్ మెంటల్ హెల్త్. ఆర్ట్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కాదు, ఇంటర్ప్రిటేషన్. అండ్ కాంటెంపరీ ఆర్ట్ అంటే పర్ఫెక్ట్ డ్రాయింగ్ కాదు, బ్యూటిఫుల్ పెయింటింగ్ కాదు. ఇట్స్ అబౌట్ మేకింగ్ పీపుల్ థింక్. సమ్ టైమ్స్ ఆర్ట్ ఆన్సర్ ఇవ్వదు, క్వశ్చన్స్ క్రియేట్ చేస్తుంది. ఆర్ట్ గ్యాలరీ అయితే చూసేసి ఇప్పుడు చైనీస్ ఫిషింగ్ వ్యూ పాయింట్ కాడికి అయితే పోతున్నాం. చూద్దాం, నేను ఫస్ట్ టైం పోతున్నా ఎట్లుంటుందో. కానీ ఈ స్ట్రీట్ అయితే భలే ఉంది, చాలా మంది వస్తారు ఈ ఆర్ట్ గ్యాలరీ చూడడానికి. మా స్క్వేర్ అంట ఇటు సైడ్ ఉంది. అండ్ సెయింట్ పీటర్ పాల్ చర్చ్, ఇది భలే ఉంది. చర్చ్ కూడా చాలా నీట్గా ఉంది. స్ట్రీట్ అయితే అసలుకి భలే ఉంది. అసలుకి ఏమంటారు, చూసినా బస్సు ఎట్లా తిప్పేస్తుండో.
బస్సులతో అట్లా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిదీ ఆట అసలుకి కొన్ని అర్థం కావట్లేదు అసలుకి ఆ ఆర్ట్స్ చూస్తుంటుండే. ఇదే చైనీస్ ఫిషింగ్ వ్యూ పాయింట్. ఇక్కడ చైనీస్ ఫిష్ పాయింట్కి అయితే వచ్చినాం. ఇక్కడ ఫుడ్ ట్రై చేద్దామని ట్రై చేస్తుంటే చాలా ఎక్స్పెన్సివ్ ఫుడ్ ఉంది ఇదంతా. టూరిస్ట్ ప్లేస్ కదా, కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఫారినర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎక్స్పెన్సివ్ ఉంది. ఒక్క జ్యూస్ 70 రూపీస్ అంట. హైదరాబాద్లో కూడా ఉంటుందో ఉండదు. హైదరాబాద్లో 20 రూపీస్. అండ్ ఇక్కడ డిఫరెంట్ షాప్స్ అయితే ఉన్నాయి. అదే చైనీస్ ఫిష్ ఏమంటారు, చైనీస్ స్టైల్లో ఫిషింగ్ చేయడము. మినిట్కి ఒక ఏమంటారు షిప్స్ పోతూనే ఉన్నాయి. షిప్స్ బోట్స్ పెద్ద పోతూనే ఉన్నాయి ఇక్కడ. ఫోర్ట్ కొచ్చిలో ఫేమస్ ఏంటిదంటే చైనీస్ నెట్. మీరు చూసే ఉంటారు చైనీస్ నెట్. ఈ చైనీస్ నెట్ అనేది ఇది ఒక ఐకానిక్ కొచ్చికి. దేనికంటే 13th 14th సెంచరీ ఆ టైంలో చైనీస్ వాళ్ళు ఇది మనకి ఇంట్రడ్యూస్ చేశారు. ఏ టైమ్స్ అంటే కుబాలీ ఖాన్ అనే టైమ్స్లో ఈ చైనీస్ నెట్ని మన కేరళ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా యూజ్ చేస్తున్నారంటే ఇది ఎంత స్ట్రాంగో ఇంకెంత ఎఫిషియెంటో చూడండి. అప్పట్లో చైనీస్ వాళ్ళకి మన కేరళ వాళ్ళకి ఎంత ట్రేడ్ కనెక్షన్ ఉందో జస్ట్ ఊహించుకోండి. అండ్ ఇప్పటికీ వాడుతారు. ఇది చైనీస్ వాళ్ళని నార్మల్గా ఇక్కడ లోకల్ ఏమని పిలుస్తారంటే చిన్న వాళ్ళ అని పిలుస్తారు. అక్కడ గూడ్స్కి సంబంధించిన షిప్ అయితే పోతుంది. ఆ షిప్ పక్కన చిన్న బోట్స్ అయితే పోతున్నాయి. ఆ బోట్స్ ఎందుకు పోతున్నాయి అంటే పెద్ద షిప్ పక్క నుంచి అంత పెద్ద బోటు ఎట్నుంచి పోతుందో తెలియదు కదా క్రాసింగ్ టైంలో, స్ట్రైట్గా పోయే టైంలో. సో వాటి కోసం ఆ పైలట్ షిప్స్ అయితే ఉన్నాయి. అండ్ కొన్ని షిప్స్ కూడా ఉంటాయి లైక్ సెక్యూరిటీ కోసం. పనామా సైడ్ అటు సైడ్ ఉంటాయి సెక్యూరిటీ కోసం. ఎందుకంటే దొంగలు ఉంటారు కదా, లైక్ పైరేట్స్ ఉంటారు కదా, వాళ్ళ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ గూడ్స్ షిప్స్ కూడా సెక్యూరిటీ గార్డ్ లెక్క ఉంటాయి. కొన్ని కంపెనీస్ హైర్ చేసుకుంటాయి. గవర్నమెంట్ వాళ్ళైతే గవర్నమెంట్ షిప్ పోతే లైక్ క్రూడ్ ఆయిల్ తీసుకుపోకుండా ఉండడానికి వాళ్ళు గవర్నమెంట్ సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. ఆర్మీ షిప్ పోతుంది, మీకు చూపిస్తాను నేను. हाई अलर्ट फॉर इंडियन एरिया, कभी फाइटिंग हो सकता है मालूम नहीं, ये सब हाई अलर्ट है। కైకు और युद्ध चल रहा है ना, युद्ध ईरान अमेरिका सब उधर भी सब फाइटिंग तैयार है। इधर भी होगा मालूम क्या, अपना वो सब गश्त कर रहा है अपना तरफ। ఇప్పుడు ఏదైతే ఫిషింగ్ ఇది ఉందో చైనీస్ది, ఇది మార్నింగ్ పూట బాగుంటుంది. ఫిషింగ్ చేస్తారంట వాళ్ళు. చూద్దాం ఎట్లుంటుందో. ఆ వీడియో క్లిప్ మీకు పెడతాను నేను, చూడండి. అండ్ ఇప్పుడు మేము ఫెరీ కాడికి అయితే పోతున్నాం. ఇక్కడ నుంచి మెరైన్ స్ట్రీట్కి వెళ్ళాలంటే రోడ్ ద్వారా వెళ్ళొచ్చు, ఫెరీస్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. నేను వచ్చేటప్పుడు చెప్పినా కదా, ఫెరీస్ అయితే 14 to 15 minutes. అదే రోడ్ త్రూ అయితేనే 30 minutes కన్నా ఎక్కువనే పడుతుంది. ట్రాఫిక్ ఉంటాయి, చెప్పలేము, అప్పుడప్పుడు ట్రాఫిక్ ఉంటుంది. సో ఇప్పుడు ఫెరీ త్రూ వెళ్తున్నా, చూద్దాం. ఫస్ట్ టైం నా బైక్ని నేను ఫెరీలో వేయడం. ఎప్పుడు బోట్లో వేయలేదు నేను, ఇప్పుడు వేస్తున్నా నేను బోట్లో. ఓ పెద్ద లైనే ఉంది ఇక్కడ ఫెరీలో వేయాలంటే. చాలా మంది లైన్ ఉన్నది. ఇక్కడ నుంచి 14 minutes. నాకు తెలిసి ఈ లైన్ వల్ల ఎక్కువ పడుతుంది. ఈ పాస్ అయితే తీసుకోవాలి. టికెట్ ఫెరీలో వేయడానికి 10 rupees అంట. అయితే అంశుల్ పోయి టికెట్ తీసుకొని వచ్చిండు. ఇక్కడనే ఉంది టికెట్ కౌంటర్. ఇప్పుడు పోయి లైన్లో ఉండాలి. పెద్ద బస్సులే వస్తున్నాయి దీంట్లో. నాకైతే షాక్ అయిపోయినా. బస్సు, కార్లు, బండ్లు చాలా వస్తున్నాయి, పోతున్నాయి లైన్. ఇప్పుడే వచ్చింది ఫెరీ. అన్ని వెహికల్స్ని దించేసినాయి. బస్సులు పోతున్నాయి, కార్లు పోతున్నాయి, పెద్ద బస్సులు అండ్ బైకులు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే అంత వెహికల్స్ని, అంత పెద్ద వెహికల్స్ని తీసుకుపోతుందని. చాలా వెహికల్స్. అటు సైడ్ కార్ లైన్ ఉంది రైట్ సైడ్, అండ్ లెఫ్ట్ సైడ్ ఏమో బైక్ లైన్ ఉంది. అది ఫుల్ అయిపోయింది ఇక. అక్కడ ఫుల్ అయిపోయింది, అది వెళ్ళిపోతుంది ఇక. మళ్ళీ నెక్స్ట్ ఏదో వస్తుందో చూడాలి. ఇదిగో చూడండి, ఏదో పెద్ద బస్సు లారీనో ఇది వస్తుంది ఇప్పుడు. అది ఇప్పుడు ఫెరీల నుంచి అన్ని బయటికి వస్తున్నాయి. ఇప్పుడు మేము లోపల పోవాలి, అన్ని ఖాళీగా అయిపోయిన తర్వాత. స్టార్ట్ అయిపోయినాయి వెహికల్స్, చిన్నగా పోతున్నాయి. పోతే పోవదలేదు లోపల దాకా, చూడాలి. అవునవును, అంచులది టికెట్ ఎగిరిపోయింది. ముందు పోనీ రయ్యా కాకా, చలో సామ్నే చలో. దూరినా, వచ్చేసిన. ఊగదా ఇది? ఓ స్టార్ట్ అయిపోయింది, లైట్గా ఊగుతుంది. నేనైతే సేఫ్టీ కోసం స్టాండ్ వేసి పెట్టిన. ఫస్ట్ టైం నేను ఇట్లా ఫెరీలో నా బైక్ వేసుకొని పోవడం ఇట్లా మంచిగా అనిపిస్తుంది.
నాకు తెలిసి ఇక్కడ నుంచి ఎక్కించుకొని అటు దింపేస్తారట్టుంది. భలే ఉంది చూడండి బ్యాక్ సైడ్ వ్యూ ఇది. మోనోజీ డైరీస్ బోల్కే తెలుగు పేరేత తెలుగు కొంచెం బాగానే ఊగుతుంది షిప్. నేను అనుకున్నంత ఆకుంటే ఇంకెక్కువనే ఊగుతుంది ఇది. అగో అటు నుంచి ఇంకొక షిప్ పోతుంది, ఫెరీ పోతుంది. నాకు తెలిసి కొచ్చి ఇక్కడ 2 ఉన్నాయట్టుంది. అండ్ అది మెట్రో షిప్ అది అక్కడ పోతుంది కదా, అది మెట్రో షిప్. మంచిగా అనిపించింది. ఎవరైనా మీరు వస్తే ఒక్కసారి ఇది ఎక్స్పీరియన్స్ చేయండి, మంచిగా ఉంది. మీ బైక్ని కూడా చిన్న ఒక 200-300 మీటర్స్ ఇట్లా ఫెరీలో ఎక్కించుకొని పోవచ్చు. వచ్చేసినా మనం ఇప్పుడు వెళ్ళిపోవాలి ఇక. భలే ఉంది బ్రో, చాలా బాగుంది. కొన్ని ప్లేస్లలో షిప్లు ఊగుతాయి కానీ ఇక్కడ ఊగట్లేదు షిప్స్, భలే ఉన్నాయి. వచ్చేసినాం మనం ఫైనలీ. చాలా బాగుంది. అండ్ ఇక్కడనే వాటర్ మెట్రో కూడా ఉన్నది అట్టుంది. ఇది ఎంట్రన్స్ అట్టుంది, దీని పక్కనే అట్టుంది వాటర్ మెట్రో. నాకు తెలిసి మనము ఒక ఐలాండ్ నుంచి ఫెరీ ఎక్కి ఇంకో ఐలాండ్కి వచ్చినాం. ఇప్పుడు ఈ ఐలాండ్ నుంచి బ్రిడ్జ్ త్రూ మెరైన్ స్ట్రీట్కి వెళ్తున్నాం. మెయిన్ ల్యాండ్ అది, మెయిన్ ల్యాండ్. ఇక పక్కన చాలా ఐలాండ్స్ ఉంటాయి ఇక్కడ. అంటే ఐలాండ్స్ ఇన్ ద సెన్స్ ల్యాండ్ లెక్కనే ఉంటుంది, ఐలాండ్ కాదు, అన్నీ ఉంటాయి. కాకపోతే జస్ట్ ఈ ల్యాండ్కి ఆ ల్యాండ్కి మధ్యలో చిన్న రివర్ ఆర్ ఓషియన్ ఇది మనకు తెలియదు, ఇది డివైడ్ చేసేసింది. సో ఐలాండ్ లెక్క అనిపిస్తుంది. కానీ కొచ్చి సిటీ చాలా బాగుంది. నాకు ఈ కొచ్చి సిటీని చూస్తుంటే కేరళకి ఇదే క్యాపిటల్ లెక్క అనిపిస్తుంది. కానీ క్యాపిటల్ ఏమో తిరువేంద్రం అంట. తిరువేంద్రం ఎట్లుంటుందో చూడాలి. అది తెలిసి అది మనది లాస్ట్ ఎపిసోడ్ కావచ్చు. తిరువేంద్రం మనం లాస్ట్ పార్ట్ అది కవర్ చేస్తున్నామంటే ఇక కేరళ సిరీస్ అయిపోతున్నట్టు మనది. ఇక్కడ పోర్ట్ ఏరియా, కంటైనర్స్ ఉన్నాయి. కంటైనర్ల పైన కంటైనర్లు పెట్టిరట. చాలా బ్యూటిఫుల్ ఉంది అండ్ చాలా నీట్గా ఉంది అసలు కొచ్చి పోర్ట్ ఏరియా. అది రైల్వే ట్రాక్ అది, ఆ బ్రిడ్జ్. ఇటు సైడ్ లెఫ్ట్లో కూడా కొన్ని ఇంకా చైనీస్ స్టైల్ ఫిషింగ్ ఉన్నాయి ఇక్కడ వలలు. చాలా బాగుంది మొత్తం. అది ఆడిదాకా బ్రిడ్జ్ దాకా ఉన్నది. ఈ స్ట్రీటే మెరైన్ డ్రైవ్ స్ట్రీట్, చాలా బాగుంది. మొత్తం అన్ని షాప్స్ అండ్ పక్కనే బీచ్. దీని వెనకాల ఈ షాప్స్ వెనకాలనే బీచ్ ఉంది. కలర్ఫుల్ ఉంది, బాగుంది. చర్చ్ చూడండి, సిఎస్ఐ ఇమానియల్ ఏదో చర్చ్ ఉంది, సౌత్ ఇన్ ఇండియా. బాగుంది చర్చ్. ఈ వీడియోని ఇక్కడనే ఎండ్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో కదమకుడి, కుంభలంగి అండ్ అలపి వ్లాగ్ వస్తుంది. డోంట్ మిస్ ఇట్. Until then, stay safe, keep smiling, peace out.